అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మంత్రం అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు మంత్రం అంటే ఏంటి? నిజంగా మనకి ఇంతకు ముందే చెప్పుకున్నట్లు మంత్రాలకి చింతకాయలు రాలతాయా? ఇది ఎంతవరకు నిజం? ఓకే. మనం ఎప్పుడూ మన మాటల్లో కొన్ని సందర్భాల్లో ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటాం. మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని. నిజానికి మంత్రశాస్త్రంలో ఓకే. మంత్రాలకి చింతకాయలే కాదు, మంత్రం ద్వారా అసాధ్యమైనటువంటి పనంటూ ఏదీ లేదు. మంత్రాలతో దేన్నైనా సాధించవచ్చు. మంత్రాలతో ప్రాణాలు తీయవచ్చు, ప్రాణం పోయవచ్చు. మంత్రములతో ఒక రోగిని స్వస్థత చేకూర్చవచ్చు. మంత్రాలతో మన ఒక మనోధైర్యాన్ని, మన శక్తియుక్తుల్ని ఓకే. ఎంతో అద్భుతంగా మనం పెంపొందించుకోవచ్చు. ఎంతగా అంటే అసలు మీ ముందు ఏ శక్తి నిలవలేనంతగా ఒక వ్యక్తికి మంత్రసిద్ధి జరిగింది అంటే అతడు అతడికి అసాధ్యం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఓకే. ఎంతోమంది మహాత్ములు ఎన్నో మంత్రసిద్ధులు పొంది ఈ ప్రపంచానికి మంత్రాల యొక్క పవర్‌ని చాటి చెప్పారు. అలాంటి వాళ్ళలో శంకరాచార్యుడు ఒకడు. సో, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థాంక్ యూ.